తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కల్తీ మద్యం ప్లాంట్ని అక్కడ పెట్టి తయారు చేసి రోజుకి 20,000 బాటిళ్లు ఏదైతే సప్లై చేసి దాదాపు ఒక్క సంవత్సర కాలంలో చూస్తేనే మీకు 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు. ఈ 5,280 కోట్లు ఒక్క జయచంద్రారెడ్డో లేదంటే మీరన్న వాళ్ళ బామ్మర్దో వీళ్ళ వల్ల ఒక్కటే సాధ్యమయ్యేది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం కావాలి కదా. అంటే ప్రతి బాటిల్కి చిన్నబాబు పెద్దబాబుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్క సంవత్సరంలో 5,280 కోట్లు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే బెల్ట్ షాపులకి మద్యం షాపులకి అమ్మినటువంటి పరిస్థితి. మరి ఈ జయచంద్రారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మరి ఇంత ఈ ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో తలదాచుకొని ఇప్పుడు బెయిల్ వచ్చేటట్టుగా అతనికి చేసి ఇప్పుడు దర్జాగా అతను మొన్న బెంగళూరులో ఫ్లైట్ దిగి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వచ్చి. అంటే 5,480 కోట్ల రూపాయలు నకిలీ మద్యం ద్వారా ఒక్క ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి ప్రజల ప్రాణాలని తీసినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, ఈ దుర్మార్గుడికి సహకరించినటువంటి ఆ పెద్ద దుర్మార్గులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళ సహకారంతో ఈ జయచంద్రారెడ్డి బామ్మర్ది 8 నెలలుగా ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టినటువంటి పరిస్థితి.